జీ తెలుగు ఫ్యాన్స్ అయితే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అసలు మొన్న ఒక సీరియల్ ఎండ్ అవుతుంది. ఈరోజు ఒక సీరియల్ ఎండ్ అవుతుంది. రేపు ఒక సీరియల్ ఎండ్ అవుతుందనేసి సోషల్ మీడియాలో అయితే ఒక 10 రోజుల నుంచి అయితే ఫుల్ ట్రెండింగ్‌లో అయితే ఉంది జీ తెలుగు అయితే. ఆ ట్రెండింగ్ వల్లనే మనకి ఈరోజు టీఆర్‌పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ టీఆర్‌పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. దాదాపు ఆఫ్టర్‌నూన్ అన్ని సీరియల్స్ అయితే స్లాట్ లీడర్ అయితే అయ్యాయి. స్లాట్ లీడర్ అంటే ఏమి అని మీకైతే డౌట్ రావచ్చు కదా! స్లాట్ లీడర్ అంటే ఏమి లేదు. మనకు అఫిషియల్‌గా 4 అయితే మనకు టాప్ టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి కదా! 4 ఛానల్స్‌లో అయితే మనకు సీరియల్‌లో టెలికాస్ట్ చేస్తారు. సీరియల్స్‌ని టెలికాస్ట్ చేస్తారు. ఆ సీరియల్స్ టెలికాస్ట్ చేసేటప్పుడు ఒకే టైంలో అంటే 1 పీఎం తీసుకున్నట్టయితే 1 పీఎంలో 4 సీరియల్స్ 4 ఛానల్‌లో 4 సీరియల్ టెలికాస్ట్ అవుతుంటాయి కదా! దాంట్లో ఏదైతే ఎక్కువ టీఆర్‌పీ వచ్చిందో దాన్ని స్లాట్ లీడర్ అనేసి అంటారు. ఎందుకంటే చాలామంది అయితే అడుగుతా ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని సార్ స్లాట్ లీడర్ అంటే ఏమి అనేసి అడుగుతా ఉంటారు. అందుకోసం అనేసి ఏ టైం అన్నా తీసుకోండి మీరు మనకు 12 నుంచి రాత్రి 10 వరకు సీరియల్స్ అయితే వస్తుంటాయి కదా! ఆ 10 గంటల లోపల 4 ఛానల్‌లో అయితే సీరియల్స్ వస్తుంటాయి. 4 ఛానల్‌లో ఏ సీరియల్ టాప్‌లో ఉంటే ఆ సీరియల్‌ని స్లాట్ లీడర్ అనేసి అంటారు. మీకు కన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటా ఉన్నాను. సరే అనేసి ఇప్పుడు మనం టీఆర్‌పీ రేటింగ్స్ గురించి నేను రేపు దాని గురించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. దానికన్నా ముందు మనకు జీ తెలుగులో శుభం కార్డ్ పడబోయే సీరియల్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. నేను యాక్చువల్‌గా చేద్దాం అనుకున్నాను ఈరోజు యాక్చువల్‌గా దీనికన్నా ముందు ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ షాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికోసం అనేసి మనం ఆల్రెడీ 2026లో 8 సీరియల్ ఎండ్ అవుతాయని మీకు ఆల్రెడీ ఫస్టే నేను 2026 స్టార్టింగ్‌లోనే చెప్పాను. మళ్ళీ ఈ మధ్య రీసెంట్‌గా టీఆర్‌పీ రేటింగ్స్ బాగా డౌన్ అవుతున్నాయి. అన్ని సీరియల్స్ మూసేస్తా ఉంటారు. అన్ని సీరియల్స్ ఎండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ 1, 2 సీరియల్స్ తప్పించి మిగిలిన అన్ని సీరియల్స్ మూసేస్తారనేసి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇంచుమించు అదే జరుగుతుందా అనేసి కూడా ఆశ్చర్యంగా అయితే ఉంది. ఇప్పుడు మనకు అఫిషియల్‌గా అయితే 2 సీరియల్ అయితే ఎండ్ అయిపోయాయి. ఒకటి వచ్చి 'ప్రేమయుద్ధం' సీరియల్ 2026లో ఎండ్ అయిపోయింది. అలాగే 'పడమర సంధ్యారాగం' 2 సీరియల్ ఎండ్ అయిపోయినాయి. ఇంకా 2 సీరియల్లు ఆల్రెడీ క్లైమాక్స్ షూట్ కూడా కంప్లీట్ చేసుకొని ఎండ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. కానీ మన జీ తెలుగు దగ్గర అయితే 3 టైమ్ స్లాట్లు అయితే ఖాళీ ఉన్నాయి. ఆ 3 టైమ్ స్లాట్లు ఖాళీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే 2 సీరియల్ ప్రోమోలు మాత్రం వచ్చాయి. అలాగే 2 సీరియల్ అయితే ఒకటి తమిళ్ డబ్బింగ్, ఇంకోటి కన్నడ డబ్బింగ్ సీరియల్స్ అయితే 2 సీరియల్స్ అయితే మనకు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సీరియల్ కూడా ఎప్పుడు ఎండ్ అయిపోతాయి తెలియదు. అంటే ఫస్ట్ 2 తర్వాత ఇప్పుడు 2 డైరెక్ట్ తెలుగు సీరియల్ 2 4 అయితే అవుతాయి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 డబ్బింగ్ సీరియల్స్ వస్తున్నాయి. అవి 6 సీరియల్స్ అయితే ఎండ్ అవుతాయి. ఇంకా 2 సీరియల్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాయి. ఆ 2 సీరియల్స్ ఏం డేంజర్ జోన్లో ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఎండ్ కాబోతున్న సీరియల్స్ అంటే శుభం కార్డుకి ఎప్పుడు ఎండ్ అవుతాయి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ గురించి యాక్చువల్‌గా చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ టీఆర్‌పీ రేటింగ్స్ స్టార్ మా వర్సెస్ జీ తెలుగు అనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. దాంట్లో కన్‌ఫ్యూజన్‌గా ఉంది అనేసి అయితే చెప్పారు. కొంచెం ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి. రేపు మార్నింగ్ కల్లా మీకు ఖచ్చితంగా మంచి టీఆర్‌పీ రేటింగ్స్ అంటే మనం ఏమైతే రెగ్యులర్‌గా మాట్లాడుకుంటామో అంటే టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా వస్తాయి అనేసి మనం మాట్లాడుకుందాం. అంటే మనకు వచ్చిన స్టోరీని బట్టి జేమ్స్ సీరియల్ అయితే నెంబర్ 1 ప్లేస్‌ని అయితే కోల్పోయింది. అలాగే జగదాత్రి సీరియల్, చామంతి సీరియల్ నెంబర్ 1 ప్లేస్‌ని అయితే నిలబెట్టుకున్నాయి. అసలు పిల్లర్స్ ఆఫ్ ద జీ తెలుగు అనేసి పొద్దున వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. అసలు ఆ పిల్లర్స్ లేకపోతే జీ తెలుగు కూలబడిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది ఎక్కడ నుంచి మాట్లాడదాం. ఇక్కడ మనం 6 PM నుంచి అయితే నేను మాట్లాడతాను. 6 PMలో ఏ సీరియల్ ఉన్నా సరే డేంజర్ జోన్లో ఉంటుందని మనం అయితే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే 6 PM అంత ఆషామాషి కాదు. టీఆర్‌పీ రావాలన్నా సరే అక్కడ ప్రొడక్షన్ హౌస్‌కి డబ్బులు రావాలన్నా అంత ఈజీ అయితే కాదు, మనకు తెలిసిన విషయమే. కానీ 'నిన్నూరాలు సావాసం' సీరియల్ జస్ట్ 4 డేస్ మాత్రమే షూటింగ్ చేస్తారు. వాళ్ళు 15 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లు అయితే వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళకైతే ప్రొడక్షన్ హౌస్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చు కావట్లేదు. ఇంత టీఆర్‌పీ రేటింగ్ వల్లనే 'నిన్నూరాలు సావాసం' సీరియల్‌కి అయితే ఎలాంటి డోకా లేదని మరొకసారి అయితే మనకైతే రుజువైంది. ఇంకా 'లక్ష్మీ నివాసం' సీరియల్ అయితే ఈ సీరియల్ కొత్త జై వచ్చాడు. కొత్త జై వచ్చిన తర్వాత జై మారిపోయినట్టయితే మనం చూపిస్తా ఉంటారు కాబట్టి స్టోరీ పుంజుకుంటుందంటే కానీ టీఆర్‌పీ రేటింగ్ చూస్తా అంటే బాగా లోగా ఉంది కాబట్టి ఈ సీరియల్ కూడా ఎనీ టైం చేంజ్ అయిపోవచ్చు అబ్బా, ఎనీ టైం ఎండ్ అయిపోవచ్చు. మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. కానీ నేను మాత్రం లాంగ్ రన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే 7 PMలో ఉంటే ఖచ్చితంగా లాంగ్ రన్ అయితే చూసేవాళ్ళం. కానీ 6:30 PM మారిన తర్వాత అది డేంజర్ జోన్లో పడిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి ఫ్యాన్స్ అనేవాళ్ళు జస్ట్ సీరియల్గా ఎంజాయ్ చేయండి, సొంతంగా తీసుకోవద్దండి అనేసి నా సైడ్ నుంచే మనవి చేస్తున్నాను. ఇంకా మేఘ సందేశం సీరియల్ కూడా ఆల్రెడీ అపూర్వ గారు అరెస్ట్ అయ్యారు. అలాగే గగన్ భూమి కలిసిపోతూ ఉంటారు ఇంచుమించు. మేఘ సందేశం సీరియల్ కూడా ఎండ్ అవుతుందా అంటే మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే హీరోకి ఏదైనా ట్రాక్ తెచ్చి హీరో గతం మర్చిపోవడం ఇవంతా మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్క సీరియల్లో. ఎందుకంటే హీరోయిన్ని ఇబ్బంది పెడితే
అంత కమర్షియల్ హిట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా పాజిటివ్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా హీరోకి ఏదైనా సమస్య వస్తుంది. హీరోకి సమస్య వచ్చిన తర్వాత హీరో జీవితంలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఒక 3-4 నెలలు అయితే సీరియల్ అయితే లాగుతారు, మనకు తెలిసిన విషయమే. మేఘ సందేశం సీరియల్ ఆ ట్రాక్లో పోతుందా లేకపోతే శుభం కార్డు ట్రాక్లోకి వస్తుందా అనేది మనమైతే వెయిట్ చేయాలి. ఇంకొక 15-20 డేస్ వెయిట్ చేస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చామంతి సీరియల్ చూసుకున్నట్టయితే నెంబర్ 1 పొజిషన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే కైవసం చేసుకుందని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ మేఘ సందేశం, చామంతి, జగదాత్రి అలాగే జేమ్స్ సీరియల్ అసలు సపోర్ట్ లేదు అని మనం అనుకున్నాం జగదాత్రికి. కానీ ఈ 4 సీరియల్ అయితే మంచి పిల్లర్స్ లాగా నిలబడ్డాయని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఒక పిల్లర్కి సపోర్ట్గా రక్త సంబంధం కానీ రుణానుబంధం సీరియల్ కానీ నిలబడితే బాగుంటుంది అనుకుంటే, కానీ మనకి ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అయితే వచ్చాయి. అసలు ఏం జరుగుతుందో ఏమనేసి అర్థం కావట్లేదు. ఇంకా జేమ్స్ సీరియల్ కూడా ఎండ్ కాదు, చామంతి సీరియల్ కూడా ఇప్పట్లో అయితే ఎండ్ కాదు. ఇన్ కేస్ మేఘ సందేశం, లక్ష్మీ నివాసం సీరియల్ అయితే ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. మేఘ సందేశం 99% అవ్వకపోయినా కానీ లక్ష్మీ నివాసం సీరియల్ 50-50 ఛాన్సెస్ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాను. జగదాత్రి సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ కాదు, ఎందుకంటే స్టోరీ చాలా ఉంది. ఎందుకంటే మెయిన్ పిల్లర్ అంటే జగదాత్రి అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆటో విజయశాంతి సీరియల్ బిగ్ బాస్ని ఎదుర్కొని నిలబడితే ఉంటుంది, లేకపోతే వాళ్ళు కూడా తట్టుకోలేక వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ వారం నుంచి 9:30 PM కాబట్టి మళ్ళీ 5+ TRP అయితే గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. లక్ష్మీ రావే మాంటిక్ సీరియల్ అయితే అఫిషియల్గా అయితే ఎండ్ అయిపోయింది. మనకు జూన్ 12వ తారీఖు అయితే అఫిషియల్గా ఎండింగ్ అనేసి వస్తుంది. ఇక్కడ అఫిషియల్ ఎండింగ్ అయితే జూన్ 12వ తారీఖు ఎండ్ అయితే జూన్ 15వ తారీఖుకి రుణానుబంధం అనే సీరియల్ వస్తుంది. అది 10 గంటల్లో వేస్తారా అనేసి ఒక ఆలోచన ఉంది. అలాగే 10 గంటలు వేస్తారంటే ఖచ్చితంగా లక్ష్మీ నివాసం సీరియల్, లక్ష్మీ రావే మాటిక్ సీరియల్ ఏ విధంగా అయితే డీలా పడిపోయిందో అదే విధంగా డీలా పడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 నెలలు ప్రోమో వచ్చింది, లేట్ అయిపోయింది కాబట్టి లక్ష్మీ రావే మాటిక్ సీరియల్ కూడా అదే విధంగా ఉందా లేదా అనేసి జనాలు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. కాబట్టి అక్కడ జనాలు కన్ఫ్యూజన్లో ఉండిపోయారు కాబట్టి అక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా ఆ సీరియల్ అయితే వెరీ లీస్ట్ ఎపిసోడ్స్ అయితే ఎండ్ చేస్తూ ఉంటారు, మనకైతే తెలుసు. అందుకోసం కర్ణా సీరియల్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు మనకి. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రైమ్ టైమ్ సీరియల్స్లో అయితే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే 2000% ఎండ్ అనేసి మనకైతే క్లారిటీ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ముక్కు పుడక సీరియల్ 1200 ఎపిసోడ్లు అయింది, ఎండ్ అయిపోవాలి, ఎండ్ చేయాలనేసి ఫ్యాన్స్ అంతా కోరుకుంటా ఉంటారు. కోరుకున్నా కానీ ముక్కు పుడకగా భూమిపై నూకలు ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకోసమే ముక్కు పుడక సీరియల్ అయితే మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుందని చెప్పచ్చు. మంచి టీఆర్పీ ఆఫ్టర్నూన్లో అయితే మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయబ్బా, మంచి టీఆర్పీ రేటింగ్స్. అసలు ఆఫ్టర్నూన్ సీరియల్స్ నేను ఆకాశం కత్తుదామనేసి అనుకున్నాను, కానీ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నాయన ఈ వీడియో ఫస్ట్ చేయాలి, టీఆర్పీ రేటింగ్స్ ఈరోజు కాకపోతే రేపు కూడా చేయొచ్చు, ఆల్రెడీ చేసినాం కదా అనిపించింది నాకైతే. ఇంకా ఉమ్మడి కుటుంబం సీరియల్ రీసెంట్గానే వచ్చింది కాబట్టి ఆ సీరియల్కి ఎలాంటి డోకా లేదు. ఇంకా దీర్ఘ సుమంగళి బావ సీరియల్ కూడా ఎలాంటి డోకా లేదని మనకైతే అర్థమైంది. గుండమ్మ కథ సీరియల్ ఎండ్ అయిపోతుంది అనేసి లాస్ట్ వీక్ అంతా అనేసి ప్రచారం అయితే జరిగింది. కానీ గుండమ్మ కథ సీరియల్ ఇప్పట్లో ఎందుకు కాదనేసి క్లారిటీ అయితే వచ్చింది మనకంతా. గుండమ్మ కథకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కలవారికోళ్ళ కనమహాలక్ష్మి సీరియల్లో సెకండ్ జనరేషన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి సెకండ్ జనరేషన్ ఉంటే అది 1 నెల రన్ అవ్వచ్చు, 2 నెలలు రన్ అవ్వచ్చు, 3 నెలలు, 6 నెలలు కూడా రన్ అవ్వచ్చు. లేకపోతే పిల్లల్ని పెద్దవాళ్ళు ఇమీడియట్గా గుర్తిసేయచ్చు. కాబట్టి దీర్ఘ సుమంగళ బాబా పైన కూడా హోప్స్ అయితే కలవారికోళ్ళ కనమహాలక్ష్మి పైన కూడా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దని నేనైతే చెప్తాను. ఇంకా ఎన్నాళ్ళ వేచన హోదయం సీరియల్ కూడా రీసెంట్గానే సూపర్ హిట్ అవుతా ఉంది కాబట్టి నెంబర్ 1 పొజిషన్ని ఆల్మోస్ట్ అలా అన్ని సీరియల్స్ నువ్వా నేను అన్నట్టయితే నెంబర్ 1 పొజిషన్ అయితే షేర్ చేసుకుంటా ఉన్నాయి కాబట్టి బెటర్ ఆప్షనే అని చెప్పొచ్చు. అందుకోసం అనేసి అన్ని సీరియల్స్ గరానా మొగుడు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ టైం మేము మిస్టేక్ చేశారు అబ్బా, మొత్తం మందారం లాంటి పెద్ద సీరియల్ హీరోని ఎత్తకపోయి 3 PM వేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. 3 PM అంటేనే మనకు లేడీస్ రెస్ట్ తీసుకునే టైం. ఎందుకంటే మార్నింగ్ అంతా వంట చేసి మధ్యాహ్నంకి భర్త కొట్టించి ఇంకా పిల్లలు వచ్చే టైంలో వాళ్ళకి స్నాక్స్ చేసి అవన్నీ చేసి పెట్టాలనేసి బిజీ ఉండే టైంలో 3 PMలో ఆ సీరియల్ వేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ 350 ఎపిసోడ్లు ఏమో అయినట్టుంది, అంతకన్నా 350 ఎపిసోడ్లు అయితే అయినట్టుంది. ఈ సీరియల్ కూడా మనకు వెరీ సూన్ ఎండింగ్ అంటారు. వెరీ సూన్ ఎండింగ్ అంటే ఈరోజు ఇంకొక 15 రోజులు, నెక్స్ట్ మండే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే కాకుండా ఫ్రైడే సాటర్డేకి అయితే ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని మనకైతే తెలుస్తుంది. కొంగు బంగారం సీరియల్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. ఇంకా ప్రేమయుద్ధం సీరియల్ని గరానమ్మ కూడా ఎత్తేస్తే మళ్ళీ అక్కడ ఏమైనా టెలికాస్ట్ చేస్తారా, లేకపోతే రుణానుబంధం రక్త సంబంధం సీరియల్ ఏమైనా చేస్తారా అనేది మనం అయితే చూడాలి. మనకి 3 టైమ్స్ లాంటివి ఖాళీ ఉన్నాయి. 3 PM ఖాళీ ఉంది, అక్కడ అదర్ ఛానల్లో కూడా 3 PM అయితే ఖాళీగా ఉంది. రిపీట్ టెలికాస్ట్ సీరియల్ అయితే వేస్తాను మనకు తెలుసు. అలాగే అక్కడ అదర్ ఛానల్లో అయితే
7:30 PM టైం చేంజ్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. 7:30 PMలో సీరియల్ టైం చేంజ్ అవుతుంది అంటూ ఉంటారు కాబట్టి 7:30 PM మనకి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ రుణానుబంధం సీరియల్ వేసే ఛాన్స్ ఉందా, లేకపోతే 10 PMలో వేసే ఛాన్స్ ఉందా అనేది మనకు ఒక క్లారిటీ రావాలి కదా. ఆ క్లారిటీ కావాలనుకుంటే మాత్రం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే వీడియో అయితే వస్తుంది. మన ఛానల్ ఎంత షాప్ చూసారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఆర్పీ రీడింగ్స్ ఆల్రెడీ 2 ఛానల్స్ కలిపి చేస్తున్నాను, ఎవరైనా చూడకుండా చూడండి. అది రేపు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను. అలాగే సీరియల్స్ రివ్యూ బాగుంటే, సీరియల్స్ బాగుంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే రివ్యూస్ వస్తుంటాయి. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఎంత కింద కామెంట్ చేసేయండి. మీ రివ్యూల కోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.